కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప ప్రక్కన ఉన్నటువంటి దానిలోని గత 15 సంవత్సరాలుగా ఇక్కడే ఇదే కాలంలో ఉంటున్నామని మాకు కూడా ఉండడానికి ఎలాంటి స్థలం లేదని మేముండే దాంట్లో ఇది మాది అని వస్తున్నారని మేముండడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని మేముండే స్థలంలోనే సౌకర్యాలు మాకు ఉండవని స్థలం కల్పించాలి ఉండే విధంగా స్థలం కల్పించాలని కోరారు. మేము పిల్లా పాపలతో ఉంటున్నామని తెలిపారు. దయచేసి జిల్లా అధికారులు మాకు న్యాయం చేయగలరని కోరారు. మున్సిపల్ పరిధిలోని 19 వార్డుల్లో గత ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాకు దయచేసి న్యాయం చేయగలరని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడారు. గత 15 సంవత్సరాల కామారెడ్డిలోని నివసిస్తున్న సిసకమ్మరి చిక్కుల వారికి తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో వారికి న్యాయం జరగలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వారికి ఖచ్చితంగా మేము సిసకమ్మరి వారికి న్యాయం జరిగే వరకు కూడా వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. గత 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడనే మేము అందరం ఉంటాం. మా పెద్దవాళ్ళు మా అత్తమామలు ఇట్లా ఉంటారు. అక్కడ నుంచి అక్కడ మా కామారెడ్డి మొత్తం తిరిగాం. కానీ మాకు ఇప్పటిదాకా ఒక సొంత ఇల్లు లేదు, సొంత ప్లస్ కూడా లేదు. ఏదంటే టీఆర్ఎస్ వస్తుంది, టీఆర్ఎస్ వచ్చినాక మాకు డబుల్ బెడ్రూమ్ చూపిస్తామని అది ఇది ఆశ పెట్టి అప్పటిదాకా మీరు ఈ రాజగృహ కల్పలో ఉండండి, ఇది వేరే వాళ్ళ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ వచ్చే వరకల్లా మీరు ఇక్కడ ఉన్నానని మాకు చెప్పి సహాయం ఇచ్చి ఇక్కడ పంపేసిపోయారు సార్. మళ్ళీ మేము ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు, ఇల్లు మాయి మీరు వెళ్తారా కాకపోతే మేము మీకు బయట కట్టేయాలని చెప్పేసి మాకు బెదిరిస్తారు సార్. మాకేమైనా సహాయం చూపిస్తారా కాకపోతే మేము ఇలానే చచ్చిపోవాలా మీరు ఏమైనా ఉద్దేశం చెప్పండి సార్. మీతో హెల్ప్ అడిగేందుకు మేము ఇక్కడ వచ్చాం సార్. మేము ఇక్కడ మీడియా వాళ్ళని కూడా పిలిపించాం సార్. ఏమైనా హెల్ప్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఏమైనా మాకు ఒక ఇల్లు సహాయం చేయించండి సార్, అంతే. మాకు ఇంకేం అవ్వదు. మా పొట్ట గురించి మేము చేసుకున్నాం. సార్ నా పేరు జగజిత్ సింగ్. ఇక్కడ మేము రాజగృహ కల్పలో ఉన్నాం సార్. ఇక్కడ ఈ రూమ్లో పేదవాళ్ళకి అన్నీ చెప్పినారు కానీ ఇక్కడ సార్ పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కొని కిరాయికి ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి 2 రూమ్లు ఉన్నాయి. భార్యలు పిల్లలు లేకున్నా వాళ్ళకు కూడా 2 రూమ్లు ఉన్నాయి సార్. మాకు ఈ రూమ్లో రాణిస్తలేరు. మేము రూమ్లో పోతే ఇది మా అక్కది, మా బావది, మా మావది అని అంటున్నారు సార్. ఈ రూమ్ నుంచి ఆ రూమ్లో, ఆ రూమ్ నుంచి ఈ రూమ్లో మేము తిరుగుతున్నాం. ఇక్కడ ఎంక్వైరీ చేస్తే మస్తు రూమ్లు వెళ్తాయి సార్. పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కొని కిరాయికి ఇస్తున్నారు సార్. మాకు అయితే ఈ రూమ్ చూపెడితే ఓకే. నేను కామారెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. అలాగే మన 19వ వార్డు 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఈ వార్డుకున్నాను. అయితే గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ సిక్కులు పాపం వాళ్ళ సీసకమ్మలు అంటారు వాళ్ళను, అలాగే సిక్కులు కూడా అంటారు. కాబట్టి వాళ్ళు గరీబోళ్ళు చాలా 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేక వాళ్ళు గుడారాలు వేసుకొని ఈ 19వ వార్డులో ఉండడం జరుగుతుంది. గత డబుల్ బెడ్రూమ్లకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలాసార్లు అప్లై చేసుకున్నారు. అయినా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ రాలేవు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు ఖచ్చితం మా ప్రియతమ నాయకులు శబరిలాల్ గారితో ఈ సమస్య ముంగరు తీసుకుపోయి వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంటే గరీబోల గవర్నమెంట్, గరీబోల పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉంటుందనే ఉద్దేశంలో ఏర్పడిన తెలంగాణ ఇప్పటి వరకు వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. మా వార్డుకి వచ్చి 10-12 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు రాజీవ్ గృహకల్పలో ఉంటున్నారు. ఈ రాజీవ్ గృహ అప్పుడు రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఉన్నప్పుడు అక్కడ రాజీవ్ గృహ అనే ఇల్లు ఇచ్చారు. అప్పుడు కూడా గరీబులకు మా ప్రియతమ నాయకులు షబ్బీరాల్ గారు 20,000 ఇల్లు గరీబులకు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ కింద, రాజీవ్ గృహ కింద, రాజీవ్ స్వగృహ కింద ఒక్కొక్క పేరు తీసి పెట్టి అందరికీ 20,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక మళ్ళీ ఇల్లు మాత్రం ఎవరికి గరీబులకు ఇవ్వడం జరగలేదు.